అలాంటి డ్రై క్యారెక్టర్లో ఒక తెలియని ఒక రొమాంటిక్ ఫీల్, ఒక టింజ్ కనబడుతుంది వెన్ షీ గో త్రూ దట్. అంటే తన లవ్ అన్న తర్వాత కన్ఫ్యూజన్లో తను స్నానం చేయడం, ఎవ్రీథింగ్, తన బాడీని తన్ని షీ అడ్మైర్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఒక ఇల్యూజన్లోకి వెళ్తుంది చూడండి. అది కూడా ఒక లౌడ్ ఫీల్ కాదు, అంటే తను షీఈస్ ఫాలోయింగ్ లవ్ అనగానే ఒక గట్టిగా డ్యూయట్ పాడేసినట్టు అట్లా కాకుండా, అంటే తనలో తను ఆ విరహం, అది కృష్ణుడి దగ్గర, రాధ దగ్గర ఆ చందన ఇది పూసుకుని అలా పడుకుని ఉంటుంది చూడండి, అలాంటి ఫీల్ అనమాట. తను స్నానం చేయగానే జుట్టలా ఆరిపోసుకుని తను షీఈస్ గాన్ ఇన్ టు ద ఇల్యూజన్ అనేది. వీళ్ళు కూడా కొంతమంది ప్రశ్నలు అడిగారు నన్ను, ప్రెస్ విశాఖపట్నం. నేను కూడా ఏదో మహాపాపం చేసినట్టు జయప్రద గారిని స్నానం చేస్తూ చూపించారు మీరు 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 కూడా అన్నట్టుగా గుండారా నాకు అనిపించింది లోపల. కొన్ని విషయాలు మనం సీక్రెట్గా ఆలోచించాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా బాత్రూమ్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్. అమ్మకి తెలియకుండా సిగరెట్ తాగాలన్నా అదే ప్లేస్, అమ్మకి తెలియకుండా భార్యకి తెలియకుండా ఒక్కొక్కని చదువుకోవాలన్నా అదే ప్లేస్. లిటిల్ ఫీలింగ్ ఆఫ్ హర్ అవుట్ బస్ట్. అందుట్లో నేను అట్టా చెప్పాలంటే మొత్తం రెయిన్ సాంగే పెట్టుకోవచ్చు, నాకేం కర్మ. అంటే చెప్తా, అంత సటిల్గా ఉంటుంది, వెరీ సటిల్, వెరీ. దాంట్లో ఎక్కడ మీకు ఒక వల్గారిటీ, అబ్సీనిటీ అంటామో వల్గారిటీ అంటామో నాకు తెలియదు, కానీ ఏది కనిపించదు. గ్రాఫ్ కోసం అసలు ఆ కాళ్ళకి చిన్న పట్టీలు అవన్నీ, చీర కొంచెం అలా పైకి వచ్చి అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను డైరెక్ట్ గా, మొన్న కూడా ఏదో శృంగారాన్ని చూపించడంలో కూడా మీదైన ఒక పద్ధతి, అంటే ఒక కావ్యం అంతే. అది చెప్పాను కానీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, శృంగారం విశ్వనాథ్ గారి సినిమాలు, దాంట్లో శృంగారం మీద ఎంఫిల్ చేస్తుంది కాకతీయ యూనివర్సిటీ ఒక అమ్మాయిని, షీ వాజ్ డూయింగ్ ఎంఫిల్. అలాగే మౌనమేళనో ఈ సాంగ్ మీ గొంతులోనే మొదలవుతుంది, ఒక్కసారి మా కోసం సినిమాలోనే పాడారు మేడం మీరు. నది ఒడ్డున అతన్ని పరామర్శించడానికి వస్తుంది ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హర్ మదర్, హిజ్ మదర్, ఈ సో డెజర్లేట్ తిరుగుతూ ఉంటాడు. అలా మళ్ళీ చిన్నతనానికి అలా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది మనిషి. ఇవన్నీ ఇన్స్టెడ్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ కెలామిటీస్ అన్నప్పుడు తను వస్తుంది. మీరు ఎంత గ్లామరస్గా కనిపిస్తారంటే విత్ ఆల్ దట్ సింపుల్ మేకప్ అండ్ ఒక సంప్రదాయ మేకప్ లేదు. కమల్ హాసన్ గారు స్పాంజ్ తీసుకున్న వెనకాల పడేవాడు ఆయన, నువ్వు మేకప్ తీయనాడు. మేకప్ అసలు ఆ సినిమాలో ఆడ్లీ. కానీ అప్పుడు స్కిన్ గ్లాస్ లాగా ఉండేదండి, లేదు అమ్మాయి. మన గ్లాస్ అంటామే, అది ఎందుకు నాకు ఇప్పటికీ అదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొదటి నుంచి నేను వాచ్ చేసి, ఈ గ్లాస్ సెట్ అయితే నున్నగా చక్కగా ఉంటుందో అలా సింపుల్ చీరలు అన్ని కోట, ఎంత అందంగా, పెద్ద బొట్టు, ఎంత మంచి జడ, సింపుల్ గా ఇట్ యు లుక్ సో బ్యూటిఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. సో మౌనమేళనో 1 2 3 1 2 3 మౌనమేళనోయ్ ఏ పరపురాని రే, మౌనమేళనోయ్ ఈ మరపురాని రే, ఎదలో వెన్నెలా విరిసే పున్నెలా రానాడే హాయిలో, ఇక మౌనమేళనోయ్ ఈ మరపురాని రే. సంథింగ్ లైక్ దిస్. ఆ లాస్ట్ లో ఐ థింక్ సంథింగ్ లైక్ దిస్. అంటే అందులోంచి సరిగ్గా పాడాలి, ఉంటుంది. అది మనం ఎప్పుడైనా